గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 5 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 6వ రోజులోకి అడుగుపెట్టింది. సినిమా 5వ రోజు కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనే రేంజ్లో ఉండగా సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా సినిమా కలెక్షన్స్ ఈ రేంజ్లో ఉన్నాయి అంటే అది మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా స్టడీ కలెక్షన్స్ ని హోల్డ్ చేస్తూ దూసుకుపోతోంది. గేమ్ చేంజర్ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలలో మీరు ఏ సినిమా చూశారో, మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా హిందీలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. ఇక 5వ రోజు సినిమా కలెక్షన్స్ పెరిగాయి. ప్రతిరోజు ప్రీవియస్ డేతో పోల్చితే డ్రాప్స్ వస్తూనే ఉండగా 5వ రోజు సంక్రాంతి పండుగ హాలిడే అడ్వాంటేజ్ తో సినిమా అన్ని చోట్ల పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపెడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల ఓవర్ఫ్లో కూడా గేమ్ చేంజర్ సినిమాకి ఇప్పుడు బాగా కలిసొస్తోంది. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు సినిమా 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసే అవకాశం ఉండగా ఇక హిందీలో కొంచెం గ్రోత్ ని చూపించగా 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా కర్ణాటక, తమిళ్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా 40 లక్షల నుండి 50 లక్షల రేంజ్లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఉన్నంతలో ఓకే అనిపించేలా పర్ఫామ్ చేస్తూ ఉండడంతో సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ అందుకోవచ్చు. ఇక గేమ్ చేంజర్ సినిమా మొదటి 5 రోజుల్లో 170 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా మొదటి 5 రోజుల్లోనే 90 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 133 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది. ఇక గేమ్ చేంజర్ సినిమా 6వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర డాకు మహారాజ్ సినిమా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుండి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా మొదటి 2 రోజుల్లోనే సినిమా సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 150 కోట్ల రేంజ్లో షేర్ వసూలు చేయాల్సి ఉండగా ఇక గేమ్ చేంజర్ సినిమా 3వ రోజు ఆదివారం బాక్సాఫీస్ దగ్గర డాకు మహారాజ్ సినిమా నుండి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. సినిమా 3వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉండగా సినిమా 3వ రోజు వరల్డ్ వైడ్ గా 22 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయవచ్చు. దీంతో సినిమా మొదటి 3 రోజుల్లో 147 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక షేర్ కలెక్షన్స్ పరంగా సినిమా మొదటి 3 రోజుల్లో 86 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉండగా సినిమా 221 కోట్ల బిజినెస్ కి వరల్డ్ వైడ్ గా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన గేమ్ చేంజర్ సినిమా మొదటి 3 రోజుల్లో మొత్తం బిజినెస్ మీద 39% బిజినెస్ ని రికవరీ చేసింది.